శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం రూరల్ పోలీస్ స్టేషన్ నందు రూరల్ సీఐ ప్రభాకర్ మీడియాతో మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లోని పొలాల్లో కేబుల్ వైర్లు దొంగతనాలకు పాల్పడుతున్న 5 మందిలో ముగ్గురిని గతంలోని పట్టుకొని రిమాండ్ పంపించామని అప్పుడు తప్పించుకున్న 2 నిందితులను అరెస్ట్ చేసినట్టుగా తెలిపారు. ధర్మవరం మండలంలోని పలు గ్రామాల్లో సుమారు 100 మీటర్ల కేబుల్ వైర్లను దొంగలించి విక్రయిస్తున్నట్టుగా వచ్చిన ఫిర్యాదుల మేరకు పోలీసులు ప్రత్యేక దృష్టి చేపట్టారు. ఈ క్రమంలో లోకేష్, రాకేష్ అనే 2 నిందితులను రూరల్ ఎస్ఐ రాజశేఖర్ అదుపులోకి తీసుకొని విచారించగా నేరాన్ని ఒప్పుకున్నట్టుగా తెలిపారు. నిందితుల వద్ద కేబుల్ వైర్లు స్వాధీనం చేసుకున్నట్లుగా సీఐ ప్రభాకర్ వెల్లడించారు. లోకేష్పై ధర్మవరం, అనంతపురం జిల్లాలో 8 కేసులు, రాకేష్పై 13 కేసులు నమోదై ఉన్నాయని పేర్కొన్నారు. వీరిద్దరిని కోర్టులో హాజరుపరుస్తున్నట్టుగా కూడా సీఐ తెలిపారు. అరెస్ట్ చూపించినాము, అప్పుడు కూడా 2 అరెస్ట్ చేసి పంపించినాము. ఎస్సీ గారిని కలిపి 3 అరెస్ట్ చేసినాం కదా. దాంట్లో అప్పుడు 2 పారిపోయినారు. వాళ్ళ పేర్లు మీకు ఇంతకుముందే చెప్పినాను. ఒకడు వచ్చి ఆచార్య లోకేష్ అలియాస్ లోకి అలియాస్ చాంద్బాష, తర్వాత గుర్రంపాటి రాకేష్ సందీప్ అలియాస్ రాఖీ. వీళ్ళిద్దరూ ఆ రోజు నుంచి తప్పించుకొని తిరుగుతున్నారు. ఈరోజు మా ఎస్ఐ గారికి, ధర్మవరం రూరల్ ఎస్ఐ రాజశేఖర్ గారికి క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్ వచ్చింది. వీళ్ళు మళ్ళా కాలువ సర్కిల్లో మళ్ళా తిరుగుతున్నారని వెంటనే వాళ్ళని పోయి పరిశీలనలోకి తీసుకున్నాడు. ఇంటరాగేషన్ చేస్తే ఆ రోజు పారిపోయిన తర్వాత మళ్ళా రావుల చెరువు అక్కడ పొలాలలో కేబుల్ దొంగతనాలు చేసి వీళ్ళు తీసుకుపోయి అనంతపూర్లో ఉన్న ఇక్కడ అమ్మితే మళ్ళీ పట్టుకుంటామని చెప్పి అనంతపూర్లో గుజు వ్యాపారస్తుని కమ్మినారు. ఇతన్ని ఆ గుజు వ్యాపారస్తుని కూడా పరిశీలనలోకి తీసుకున్నాము. ఇంటరాక్షన్ చేస్తే అడ్మిట్ అయినాడు గుజు వ్యాపారస్తుడు కూడా. వాళ్ళ దగ్గర వైర్ రికవర్ చేసినాము. వీళ్ళు ముగ్గురిని కోర్టులో పోటీ చేస్తాము. ఇప్పుడు వీళ్ళిద్దరూ ఎవరైతే లోకేష్ ఉన్నాడో ఈ లోకేష్ మీద 8 కేసులు ఉన్నాయి. మన అనంతపురం టౌన్లో, ధర్మవరం టౌన్లో. నటోరియస్ ఇది లోకేష్ అనంతపూర్లోనే ఉంటాడు, కానీ ఎక్కువ కేసులు అక్కడ ఇక్కడ ఉన్నాయి, ఎక్కువ దొంగలు చేస్తారు. వీళ్ళు గుర్రంపాటి రాకేష్ అయితే మన దగ్గర ధర్మవరం టౌన్లోనే 13 కేసులు ఉన్నాయి ఇప్పుడు వాని మీద. వీళ్ళు నిరంతరం దొంగతనాలే, ఏదో దొంగతనం చేస్తారు. వైర్లను దొంగతనం చేస్తారు, హౌస్ బగ్గులు అంటే రాత్రిపూట కానీ డే టైం కానీ దొంగతనాలు చేస్తారు, బైకులు దొంగతనాలు చేస్తారు, ఈవెన్ టెంపుల్స్ గుళ్ళల్లో కూడా దొంగతనాలు చేస్తారు. అంటే అన్ని రకాల అఫెన్సులు చేస్తారు. వీళ్ళకు వృత్తే దొంగతనం అయిపోయింది. వీళ్ళు నటవేరియస్, వీళ్ళ మీద ఆల్రెడీ షీట్లు ఉన్నాయి. ఇప్పుడు కూడా మేము వాళ్ళకు డాక్యుమెంటేషన్ కరెక్ట్ చేసి వీళ్ళ మీద నిరంతరం నిఘా ఉంచేదానికి స్టెప్స్ తీసుకున్నాం. బాగా పనిచేసి వీళ్ళ ఏం పని లేదు, దొంగతనాలే అవారాలు తిరిగి దొంగతనాలు చేసేదాన్ని. ఇప్పటికేం దొరకలేదు. మళ్ళీ వీళ్ళు నెక్స్ట్ సబ్సిక్వెంట్ ఇప్పుడు వాళ్ళు ఏదైతే మా ఇంటర్వ్యూషన్లో అడ్మిట్ చేసినా అదే చూపించినాము. సబ్సిక్వెంట్గా వీళ్ళ మీద నిఘా పెట్టి మళ్ళీ ఇంటర్వ్యూ చేస్తాం తర్వాత కూడా.